హలో గాయ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నేనైతే రెడీ అయ్యేసి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ముందుగా వినాయకుడిని ముక్కేసుకొని తర్వాత అష్టలక్ష్మి అమ్మవార్ల దర్శనం చేసుకొని పొద్దున హోమం చేసినట్టున్నారు. చూడండి, మా బాబు అయితే దేవుణ్ణి ముక్కేస్తున్నాడు. చూసారా, దేవుణ్ణి ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి అయితే అలా ఉంటాడు కదా, అలంకార ప్రియుడు. గరుడ వాహనం ఇక్కడ పెట్టారు. ఇంతకీ ఏకాదశి అంటే ఏమో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు. ఆ సమయంలో భూభారం మొత్తం శివుని భుజాలపై వేసి మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారు. అందుకే తొలి ఏకాదశి అంటారు స్టార్టింగ్ కాబట్టి. చూసారా, మా బాబు పూలు తెచ్చిస్తున్నాడు, దేవుడి పూలు. జమ్ చెట్టు, బిల్వ పత్రము, జిల్లేడు చెట్టు అన్ని ఒక చోటే ఉన్నాయి. చూడండి, అన్నపూర్ణాదేవి. ఇక్కడ మేము చెప్పుకోవాల్సింది నాగలరాళ్ళు ప్రతిష్ఠించారు. చూడండి, అయ్యప్ప స్వామి దేవాలయము. తెలుసు కదా, లేడీస్ కి ఎలా ఉండదు. చూడండి, స్విమ్మింగ్ చేస్తుంది. టాటా ఇస్ చాలా బాగుంది కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.